హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మిని రెండవసారి చూసిన మనీష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి కూడా మనీషకి ఎదురుపడి ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటూ మనీష లక్ష్మిని పిలవగానే ఇక అప్పుడు కావాలని లక్ష్మి నటిస్తూ, ఏంటండి, ఎవరిని పట్టుకుని మీరు ఎవరనుకుంటున్నారు, నా పేరు లక్ష్మి కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మనీష, లక్ష్మి నా దగ్గర నటించకు, నీ శత్రువునైనా నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా సరే నేను నిన్ను పట్టుకోగలను అని చెప్పి మనీష అంటూ ఉంటే, అసలు ఏంటండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మనీష, చూడు లక్ష్మి, ఇన్ని రోజులుగా నువ్వు చనిపోయావని మేమంతా అనుకున్నాము, కానీ నువ్వు బతికే ఉన్నావని నాకు అర్థమైంది. నువ్వు ఏ కారణాల వల్ల ఇంకా నందన్ కుటుంబంలోకి అడుగు పెట్టలేదో నాకు తెలియదు, కానీ పొరపాటున కూడా అడుగు పెట్టాలన్న ఆలోచన చేయకు. నువ్వు ఒకవేళ మిత్రతో మళ్ళీ కలవాలని, జీవితం ప్రారంభించాలని అనుకున్నట్లయితే చనిపోయిన మా అమ్మ యాక్సిడెంట్ కేసుని రీఓపెన్ చేపించి అరవింద్ ఆంటీని జైలుకి పంపిస్తాను, గుర్తుంది కదా అని చెప్పి మనీష లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అసలు ఏంటండి మీరు, ఎవరు అసలు మీరు, ఏంటంటూ మాట్లాడుతున్నారేంటి, అయినా మీతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసేంత ఓపిక నాకు లేదని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో దేవయాని లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి మనీష, ఏం జరిగింది నీకు, ఉన్నట్టుండి అలా మాయమైపోతావేంటని చెప్పి అంటూ ఉంటే, ఆంటీ, లక్ష్మి బతికుందని నేను చెబుతూ ఉంటే మీరు నమ్మలేదు కదా, నేను ఇప్పుడే లక్ష్మితో మాట్లాడాను కూడా. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నా పేరు లక్ష్మి కాదని తను అంటుంది, కానీ ఖచ్చితంగా తను లక్ష్మినే ఆంటీ, నేనెవరో తెలియనట్టుగా బిహేవ్ చేసిందని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక అప్పుడు దేవయాని, ఒకవేళ జరిగిన యాక్సిడెంట్లో లక్ష్మి గతంగాని మర్చిపోయి ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటుంది. అటువంటిదేమీ లేదంటీ, కానీ లక్ష్మి బతికున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అరవింద్ ఆంటీ వాళ్ళకు తెలియకూడదు. ఈలోగానే నాకు మిత్రకు పెళ్లి జరిగిపోవాలని చెప్పి మనీష అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని, సరే మనీష, రేపు ఎలాగైనా సరే నీకు మిత్రకు పెళ్లి జరిపించమని అరవింద్ అక్కను గట్టిగా అడుగుతాను అని చెప్పి, ప్రస్తుతానికైతే మనం వెళ్దాం పదా అంటూ దేవి అని మనీషని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గేమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ గేమ్ని మొదలు పెట్టబోతున్నామని చెప్పి జాను మైక్లో చెబుతూ ఉంటుంది. అందరూ రెడీగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే జున్ను ఒక్కడే ఒంటరిగా ఉండడం చూసి, జాను, ఏంటి జున్ను, నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి, నీ టీం వాళ్ళు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జున్ను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళారు టీచర్ అని చెప్పి అంటూ ఉంటే, నీ ఒక్కడి కోసం ఈ గేమ్ని ఆపడం కుదరదు కదా జున్ను అని చెప్పి జాను మనం ఈ గేమ్ని మొదలు పెట్టేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర మనసులో, ఈ అర్జున్ గాడేంటి పెద్ద బిజినెస్ మెన్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బిల్డప్ ఇస్తున్నాడు, కొడుకుని స్కూల్కి తీసుకొని వచ్చాడు, మరి దగ్గరుండి ఫాదర్స్ డేలో పార్టిసిపేట్ చేయాలి కదా, అలా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం ఈ గేమ్ని ఎలా ఆడబోతున్నామంటే, ఫాదర్స్ తమ కొడుకులని కానీ కూతుర్లని కానీ ఎత్తుకొని ఆ బాస్కెట్లో ఉన్న బాల్స్ని వాళ్ళ చేత పట్టుకునేలాగా చేసి ఈ బాస్కెట్లో వేయించాలి అని జాను అలా గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జున్ను ఒక్కడే ఒంటరిగా ఉండడం చూసిన లక్కీ మిత్రతో, నాన్న, పాపం జున్ను చూడు నాన్న, వాళ్ళ బాబా లేకపోయేసరికి ఎంతలా ఫీల్ అవుతున్నాడో, మరిప్పుడు జున్ను గేమ్ ఆడడం కుదరదు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అవును లక్కీ, దానికి మనమేం చేస్తామని మిత్ర అంటాడు. నాన్న, జున్ను అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, ప్లీజ్ నాన్న, దయచేసి జున్నుని కూడా నువ్వే ఎత్తుకోవా అని లక్కీ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర లక్కీ కోసమని చెప్పి జున్నుని ఎత్తుకొని గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఇక అలా మిత్ర తనని ఎత్తుకోవడంతో జున్ను కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఒక చేత్తో లక్కీని, ఒక చేత్తో జున్నుని పట్టుకొని మిత్ర గేమ్ ఆడిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా ముసుగు వేసుకొని చూస్తున్న లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అసలు జున్నుని
లక్కీని మిత్ర గారు ఎందుకు ఎత్తుకున్నారు, లక్కీకి మిత్ర గారికి ఏంటి సంబంధం అని చెప్పి అలా లక్ష్మి ఆలోచనలో పడుతుంది. జున్నుని మిత్ర ఎత్తుకోవడంతో పెద్దమ్మ ఒకసారి అటు చూడు అని వివేక్ అరవిందకి చూపిస్తూ ఉంటాడు. ఇదేంట్రా, జున్నుగాడిని కూడా మిత్రగాడే ఎత్తుకున్నాడు, అసలు మిత్రకి ఆ జున్నుగాడు అంటే పడనే పడదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. మొత్తానికి వీళ్ళిద్దరిని ఎత్తుకొని వాడు భలేగా గేమ్ ఆడిస్తున్నాడు. పిల్లలిద్దరిని మిత్రతో చూస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో. నిజంగా వాళ్ళిద్దరూ మిత్ర పిల్లలే అయితే, నందన్ వారసులే అయితే ఎంత బాగుండేదో అని అరవింద అనుకుంటూ ఉంటుంది. తర్వాత గేమ్ పూర్తవుతుంది. లక్కీ జున్ను ఇద్దరు కూడా గేమ్లో విన్ అవుతారు. ఇక దాంతో జాను విన్నర్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. లక్కీ సంతోషంగా అరవింద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నానమ్మ చూసావా, ఈరోజు మా నాన్న వల్ల నేను సెకండ్ గేమ్ కూడా విన్ అయ్యాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అరవిందని లక్కీ నానమ్మ అని, మిత్రని నాన్న అని పిలుస్తూ ఉండడంతో ఇదంతా చూస్తున్న లక్ష్మి షాక్ అవుతూ, ఈ పాప ఏంటి అత్తయ్య గారిని పట్టుకొని నానమ్మ అంటుంది, మిత్ర గారిని నాన్న అంటుందేంటి, నేను చనిపోయానని అనుకున్న తర్వాత మిత్ర గారు మనీషాను కూడా పెళ్లి చేసుకోలేదు, మరి అలాంటప్పుడు ఈ పాప ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి లక్ష్మి అలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక ఇంతలో భాస్కర్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తాడు. ముసుగులో ఉన్న లక్ష్మిని చూసి ఇదేంటి లక్ష్మిలాగా ఉంది అనుకుని భాస్కర్ లక్ష్మికి ఎదురుగా వెళ్ళి నిలబడి అమ్మ లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. నీకోసం నేను ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నానమ్మా, నీకొక నిజం చెప్పాలి, దయచేసి ఒక్కసారి నాకు కనిపించు అని భాస్కర్ అలా అడుగుతూ ఉంటే లక్ష్మి భాస్కర్ని పక్కకు తీసుకువెళ్ళి, అన్నయ్య దయచేసి నా గురించి మీరు ఎవరికి నిజం చెప్పొద్దు, నేనున్న పరిస్థితి అటువంటిది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీకు ఇచ్చిన మాట ప్రకారమే నీ గురించి ఎవరి ముందు నేను బయట పెట్టను అని భాస్కర్ అంటూ ఉంటాడు. ఇంతకీ నాతో చెప్పాలనుకున్న విషయం ఏంటన్నయ్య అని లక్ష్మి అడుగుతుంది. ఇకప్పుడు భాస్కర్, అమ్మ లక్ష్మి, ఆ రోజు నీకు టీ ఎస్టేట్ దగ్గర డెలివరీ జరిగింది కదా, ఆ రోజు నీకు పుట్టింది కవల పిల్లలు. ఎందుకో తెలీదు, నువ్వు మొదట పాప పుట్టిన తర్వాత ఆ విషయం తెలియక బాబుని తీసుకొని దూరంగా వెళ్ళిపోయావు అని చెప్పి ఆ రోజు నుండి నీతో ఈ విషయం చెప్పాలని నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. ఆ పాప మిత్ర సార్ దగ్గర పెరుగుతుంది అని చెప్పి భాస్కర్ అనగానే ఇక అప్పుడు లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా కూతురు ఎవరి దగ్గరికి చేరాలని రాసిపెట్టి ఉందో వాళ్ళ దగ్గరికే చేరిందనమాట అని చెప్పి అలా లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో భాస్కర్, అసలు ఆ రోజు నువ్వు ఎందుకు మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయావమ్మా, మేము నీకు ఏదైనా లోటు చేసామా అని చెప్పి భాస్కర్ ప్రశ్నిస్తూ ఉంటే, అలాంటిదేమీ లేదన్నయ్య, నేనున్న పరిస్థితులు అలాంటివని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మిత్ర గారి ఫ్యామిలీ అక్కడే ఉంది, రామ్మ పరిచయం చేస్తానని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, వద్దన్నయ్య నాకు చిన్న పనుంది అని చెప్పి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక అలా స్కూల్లో నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత, అంటే లక్కీ నా కన్న కూతురు అనమాట, అందుకే లక్కీని చూసినప్పుడల్లా నా మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. మొత్తానికి నన్ను మిత్రగారు అసహించుకుంటున్న మాకు పుట్టిన ప్రతిరూపాన్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక భాస్కర్ లక్ష్మితో మాట్లాడడం మనీషా వింటుంది. అంటే నేను ఊహించిందే నిజమైంది, లక్కీ లక్ష్మి మిత్రలకు పుట్టిన కూతురు అనమాట అని చెప్పి అలా షాక్ అవుతూ, ఆంటీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాలన్నీ కూడా మిత్ర వాళ్ళకి తెలియకూడదు, ఆ లక్కీని కూడా అడ్డు తొలగించుకోవాలని చెప్పి మనీషా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మరొకసారి లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనీషా, చూడు లక్ష్మి, నువ్వు చాలా తెలివిగా ప్లాన్ చేసావు, కావాలని నీ కూతుర్ని మిత్ర దగ్గర వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ నాటకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని చెప్పి నీ కూతురు అని తెలిస్తే మిత్ర అసహించుకుంటాడు, కాబట్టి ఎవరో తెలియని అనాథ పిల్లలాగా
అలా నీ కూతుర్ని వదిలేసి ఆ రోజు వెళ్ళిపోయావు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇప్పటి వరకు నాకు మిత్రకు నువ్వు మాత్రమే అడ్డొచ్చావని అనుకున్నాను. ఇప్పుడు నీ కూతురు కూడా నాకు అడ్డుగోడలాగా తయారైంది. అయినా సరే మిత్రని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. అడ్డుగోడలన్నిటినీ కూడా నేను కూల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీ కూతుర్ని కూడా మిత్ర నుండి శాశ్వతంగా దూరం చేసి దాన్ని పైకి పంపిస్తాను. అప్పుడు మిత్రని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న లక్ష్మి ఒక్కసారిగా మనీష మీద విజృంభిస్తూ మనీష గొంతు పట్టుకుంటుంది. నీకు కోపం వస్తే నన్నేమైనా చేయడానికి ప్లాన్ చేయి, అంతేకాని అభం శుభం తెలియని నా పిల్లల జోలికి వస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో మిగలనివ్వను. నేను ఇన్ని రోజులుగా నీకు భయపడి నందన్ కుటుంబంలోకి అడుగు పెట్టలేదు అనుకుంటున్నావా? నేను అడుగు పెట్టాలంటే నాకు ఒక్క క్షణం చాలు. కాకపోతే నేను ఎవరికైనా మాటిస్తే ప్రాణం పోయినా కూడా మాట తప్పను. కాబట్టి నందన్ కుటుంబంలోకి అడుగు పెట్టనని నీకు మాట ఇచ్చాను కాబట్టే ఇన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉన్నానని చెప్పి లక్ష్మి అలా మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు, నువ్వు నా పిల్లల జోలికి రావాలని చూస్తే మాత్రం ఆ మరుక్షణమే నేను నందన్ కుటుంబంలోకి అడుగు పెడతాను అని చెప్పి అలా లక్ష్మి నువ్వు మాట తప్పితే నేను కూడా మాట తప్పాల్సి ఉంటుందంటూ మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.